హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల్ ఫిట్నెస్ ట్రైనర్. అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. 2K అయింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్న వర్కౌట్ గురించి నేను చెప్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ. ప్లీజ్ ఈరోజు అడిగారు నన్ను లెగ్ వర్కౌట్ అడిగారు. సో, ఈరోజు మనం లెగ్ వర్కౌట్ చేస్తున్నాం. మీకు చూపిస్తాను మీకు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. మా ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఎవరైనా విష్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను అందరికీ విష్ చేస్తాను. సో, ఎవరైనా కొత్తోళ్ళైనా, పాతోళ్ళైనా ఫ్రెండ్స్ కలవండి. ఈరోజు గుడ్ డే అండ్ ఇది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తాను మీకు ఇందులో. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇట్లా మెజర్ తీసుకోండి లెగ్స్‌తోని. ఎంప్టీ స్క్వాట్స్ కొడతాం మనం. చాలామంది అంటే తప్పు చేస్తుంటారు. కావాల్సిన బెండ్ చేయకండి. ఈ హ్యాండ్ క్రాస్ పెట్టండి షోల్డర్ పైన. ఇట్లా హాఫ్ కొట్టి చాలామంది ఇంట్లో బాడీ బెండ్ చేసుకుంటారు. సో, అది తప్పు చేయకండి. కరెక్ట్ కొట్టండి. అండ్ ఎంత కొట్టినా డిప్స్ ఒక 20-30 కొట్టండి. ఇట్లా హాఫ్ కొట్టిన తర్వాత సో, చాలామంది ఏం చేస్తారంటే 100, 200 కొడతారు. అట్లా కొట్టకుండా బిగినర్స్ కాబట్టి తక్కువ చేయాలి. ఒక 20, 30 కొట్టాలి. 3 సెట్స్ చేయండి. ఫస్ట్ వన్ అదే. నెక్స్ట్ ఎక్సర్సైజ్‌కి నేను ఏదో చూపిస్తాను. సో, ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. డంబుల్స్ తీసుకోండి. బిగినర్స్ వచ్చేసి 5 కేజీ తీసుకోండి డంబుల్. సో, మనం ఎప్పుడు అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఒకటే ప్యాటర్న్ చేస్తుంటారు. చేంజ్ చేయాలి లెగ్స్‌లో అలా డిఫరెంట్ మనకి యాంగిల్స్ అండ్ షేప్ చేంజ్ చేయాలంటే స్ట్రైట్ కొడుతున్నాం ఎప్పుడు రన్ చేస్తాం. సో, మనం ఏం చేస్తామంటే దీనిలో వెరైటీ కొడుతుంది. క్రాస్ 1 లెఫ్ట్ అండ్ రైట్ క్రాస్. సో, 10 వేరియేషన్ చేయండి. రిప్స్ 10 రావాలి. 3 సెట్స్ కొట్టండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇదే. రన్ చేస్తుంటారు దీన్ని. డంబుల్ వెయిటెడ్ లంజెస్ అంటారు. వెయిటెడ్ వెయిటెడ్ స్క్వాట్స్ అంటారు. దానిలో మనం లాక్స్ చేయాలి. లాక్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ కొడతప్పుడు ఏమైనా ప్లేట్స్ జారిపోతాయి. సో, లాక్ కరెక్ట్ వేయండి. టైట్ పెట్టండి. పెట్టిన తర్వాత పొజిషన్ తీసుకోండి. నెక్స్ట్ దానిలో ఏం చేస్తారంటే మీరు చాలామంది ఇట్లా క్రాస్ పెడతారు. ఇలా పట్టుకోవాలి. అలా కాకుండా మంచిగా లేపండి పైకి పెట్టేసి ఇక్కడ క్రాస్ మొత్తం లాంగ్ పెట్టండి. మంచిగా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మెజర్ తీసుకోండి. ఇందాక స్టార్టింగ్ చూపించా కదా నేను. స్క్వాట్స్ కొడితే ఎంటీ స్క్వాట్స్ అట్లానే కొట్టండి. సో, అప్ అండ్ డౌన్ చేయండి. చాలా మంది బాడీ బెండ్ చేస్తారు, పడిపోతాయి కింద. ఆ మిస్టేక్ చేయకండి మీరు. సో, ఇట్లా కొట్టండి. ఒక 10 ఆర్ 12, 15 అట్లా రెప్స్ కొట్టండి. మంచి ఎక్సర్సైజ్ ఇలా లెగ్స్ ఇది అండ్ ఎక్సర్సైజ్. సో, మీరు ఇప్పుడే తప్పు చేయకండి. బిగినర్స్ వచ్చేసి లైట్ వెయిట్ కొట్టండి. సో, ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు ఏంటంటే హెవీ వెయిట్ కొడతారు. అట్లా కాకుండా మీరు అస్సం బాడీ వచ్చి బెండ్ చేయడం, బ్యాక్ పట్టుకుంటే బాక్ పెయిన్ అవుతుంది. సో, దానిలో లైట్ వెయిట్ వేసింది ఏంటంటే పొజిషన్ తీసుకొని అప్ అండ్ డౌన్ జస్ట్ ఓకే. సో, నేతలు కొట్టండి. 15 ఆర్ 12 హిప్స్ కొట్టండి. 3 సెట్స్ కొట్టండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం మనం. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి సోమో స్క్వాట్స్ అంటారు. సోమో స్క్వాట్స్ దీంతో ప్లేట్ వేద్దాం. టీ ఫార్మేషన్లో ప్లేట్ వేద్దాం. వెయిట్ 15 ఆర్ 20. సో, వేసేసిన తర్వాత మంచి పొజిషన్ లెగ్స్ లాంగ్ పెట్టి క్రాస్ పెట్టాలి. హ్యాండ్స్ రెండు ఇట్లా జాయిన్ చేసిన తర్వాత సో దాన్ని పొజిషన్ తీసుకొని సో అప్ అండ్ డౌన్ చేయాలి. 1, 2, 3, 4. సో, దీనిలో మంచి ఏమంటారు రిప్స్ ఎక్కువ కొట్టవచ్చు. మంచిగా వస్తే పొజిషన్ కాబట్టి హ్యాండ్ గ్రిప్ ఉంటుంది 2 హ్యాండ్స్తో మంచిగా. చాలామంది రాడ్తో చేస్తారు, డంబుల్ చేస్తారు, బెండ్ అప్. సో, అన్నీ చాలామంది హోల్డ్ చేస్తారు ప్లేట్. వేరేషన్ మిషన్స్ మీద చేయొచ్చు. మన ఏందా వెరైటీ ఇలా టీ బాత్రూంలో చేయొచ్చు అని చెప్పారు. ఈ మిషన్ జిమ్లలో ఉంటే మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెళ్దాం. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి మీకు చూపిస్తాను. డంబుల్ తీసుకోవాలి వెయిట్ వన్ సైడే. ఎక్కడైతే మనం ఏ లెగ్ అయితే ముందు పెడుతున్నామో సో అదే లెగ్ ముందు వెళ్ళాలి. అక్కడనే వెయిట్ ఉండాలి, ఆ సైడ్ ఉండాలి. అదే సైడ్ నుంచి 5 స్టెప్స్ వెళ్ళాలి. 1, 2, 3, 4, 5. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే డంబుల్ చేంజ్ చేయాలి అండ్ లెగ్ చేంజ్ చేయాలి. ఆ లెగ్ నుంచి రిటర్న్ వెళ్ళాలి మనం. 1, 2, 3, 4, 5 రైట్. సో, ఇది చేస్తే వన్ సైడ్ డంబుల్ పెట్టేసి వన్ లెగ్ కొడుతుంటే ఇక్కడ మనకి బ్యాక్ అండ్ సైడ్లో మంచి ప్రెజర్ వస్తుంది. అక్కడ షేప్ అవుతుంది. సో, ఫ్యాట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. లెగ్ మంచి వర్క్ అవుతుంది. సో, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తాం. ఉండదు లెగ్ ఫుట్ కరెక్ట్ పెట్టండి. సో, మెజర్ చేసి హైట్ ఉన్న వాళ్ళు, సో హైట్ లేని వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి పెట్టండి. హైట్ ఉన్న వాళ్ళకి మొత్తం పైకి పెట్టచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి లెగ్స్ అంతే కదా. సో, కరెక్ట్ పెట్టి మెజర్ లాక్ తీయండి. సో, దీంతోనే మంచిగా కరెక్ట్ చేయండి. తేడా చేసినా మిషన్ పైన పడిపోతుంది. పెట్టేసి చాలామంది హ్యాండ్స్ ఇంకా బ్యాక్ పెడతారు. సో, సపోర్ట్ గురించి అయితే మీరు లెగ్స్ ఇట్లా పెట్టండి. 1, 2, 3 చాలా మంది అదొకటి. ఇంకోటి ఏం చేస్తుంటే లాక్ దీన్ని పట్టుకుంటే చేస్తుంటారు. సో, ఇది ఏమవుతుంది అంటే లాక్ వస్తే ఓపెన్ అయిపోతుంది. సో, ప్రాబ్లం అయితే మనకి. సో, వెయిట్ వచ్చి చూసి పెట్టండి. బిగ్నెస్ తక్కువ పెట్టండి. నెక్స్ట్ ఇవి వాళ్ళు నార్మల్ వాళ్ళు అయితే చాలా ఒక 5, 10 అట్లా పెట్టండి.
రెగ్యులర్ వర్క్ చేస్తారంటే 100, 200, 150 కొడతారు. అట్లా కొట్టకండి. ఇంకోటి చూసి కొట్టండి. ఫ్రెండ్ ఇప్పుడు నేను అంత చేసినా ఇంత చేసినా అని మీరు అది చేయకండి. మనతో ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే కొట్టండి వెయిట్ వేసి. నేను మీకు నార్మల్ చూపించడానికి అంత లైట్ వెయిట్ వేసినాను దానిలో. చాలా మంది 100, 150, 120 అట్లా కొడతారు. 200లో కొడతారు కొట్టారు. చాలా మంది పైన కూర్చోడతారు వెయిట్ ఎక్కువ కొట్టమని చెప్పి. సో మనకి ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా నీస్, అవి మనకి బెండ్ అయితే ఒకసారి పోయినా అంటే మళ్ళీ రావు. సో అందుకొచ్చే కరెక్ట్ మెజర్ తీసుకుని చేయండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తాను. దాంతో ఏం ఆడకండి ప్లీజ్ రిక్వెషన్తో. కానీ మంచి ఎక్సర్సైజ్. లేడీస్కి చాలా మంచిది ఇది. సైజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి లేడీస్ ఎక్కువ చేయాలి. సో వాళ్ళు చేస్తేనే వాళ్ళకి వెయిట్ లాస్ మంచి అవుతారు, ఫ్యాట్ అనేది వెళ్ళిపోతారు అలా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెళ్దాం మనం. హాఫ్ ఎక్సర్సైజ్. సో చూపిస్తాను. కొంచెం హైట్లో ఉండండి. హైట్లో ఏదైనా కానీ మిషన్ కానీ ఇక్కడ బెంచెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా. సో దానిలో పెట్టి ఫింగర్స్ పైన లాస్ట్ కొంచెం జరిగేసి పైన. సో అప్పటి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 20 రిప్స్ అనే కొట్టండి, 30 కొట్టండి. ఎక్సర్సైజ్ కింద ఈ కాఫ్ ఎక్సర్సైజ్ దీనికి ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇన్నర్ అన్నీ చేసాం కదా. సో ఇది కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది గర్ల్స్కి చేయండి. మెయిన్ కొంతమందికి ఏదైనా పెయిన్ అవుతుంది. సో మనకు అది రిలీఫ్ అయితే మంచిగా ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ అది. అన్ని ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయండి, అది మంచి ఎక్సర్సైజ్ అది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఎవరైతే అడిగారో వాళ్ళు ఇవన్నీ ట్రై చేయండి. ఆ జిమ్కి వెళ్తారు కదా, జిమ్కి వెళ్తారు కదా, ఆ కమెంట్లో నాకు ఎవరో అడిగారు. నేను మంచి ఈరోజు లెగ్స్ వర్కౌట్ చెప్పాను. అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, కమెంట్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. విశాల్ ఫిట్నెస్ ట్రైనర్.